హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అయితే నేను హెయిర్ గ్రోత్ అవ్వడం కోసం అయితే నేను గుండెగడాకుతోని ఆయిల్ ప్రిపేర్ చేస్తున్నానండి. అందులో ఏమేమి వేస్తానో చూపిస్తాను మీకు కూడా. అయితే నేను ఇంతకుముందు కూడా ఈ ఆయిల్ అయితే పెట్టుకున్నాను. నాకైతే మంచి ఇంప్రూవ్మెంట్ అనిపించింది. హెయిర్ అయితే చాలా పెరిగింది. అయితే మధ్యలో ఎండాకాలం రావడం వల్ల సమ్మర్లో ఈ ఆకు మనకు పెద్దగా దొరకదు కాబట్టి అప్పుడు దొరకలే అని చెప్పి నేను తర్వాత బంద్ చేశాను. మళ్ళీ జుట్టంతా ఊడిపోయింది. అయితే ఈసారి మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం, మళ్ళీ ఉంది కదా అని చెప్పి నేనైతే పొలం దగ్గరికి వెళ్ళి గుంటగరడాకుని తెచ్చుకున్నాను. వరిచేనులు కోసినాక అయితే మళ్ళీ ఈ ఆకు అయితే మనకు దొరకదు. అప్పుడు వరిచేనులలో మేకలు అవి ఉంటాయి కదా, అందుకోసం అనేసి అవన్నీ తింటాయి. అయితే నాటు పెట్టిన దగ్గర నుంచి ఈ ఆకు అయితే చాలా దొరుకుతుంది మనకి. ఆకు తెచ్చుకోగానే నీట్గా వాష్ చేయాలండి. ఫస్ట్ ఏంటంటే తెంచుకోవాలి ఆకులు, దాని ఏరు, దాని ఫ్లవర్సు, ఆకులు అన్నీ మనకు హెయిర్కి మంచిగా ఉంటుంది. మన హెయిర్ గ్రోత్కి మంచి ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. అయితే ఈ ఆకుని ఇట్లనే ఎండిపోయిన ఆకులు, చెత్త చెదారం అవి ఉండకుండా నీట్గా కడుక్కొని తెంచుకున్న తర్వాత కడిగేసుకోవాలి. అయితే దీంట్లో కొన్ని మందార పువ్వులు, మెంతులు, కొంతమంది హాలోవేరా కూడా వేస్తారు. అట్లా ఇష్టం ఉన్నన్ని వేసుకోవచ్చు. అయితే ఇక్కడ మనం మాత్రం మందార పువ్వులు, బ్రింగ్రాజ్, మెంతులు మాత్రమే వేస్తున్నాను. అయితే హాలోవేరా కూడా వేద్దాం అనుకున్నాను, ఉంది. కాకపోతే నేను ఎప్పుడు అయినా హాలోవేరా వేసి చేయలేదండి. జస్ట్ ఈ 3 మాత్రమే వేసి చేశాను. హాలోవేరా డైరెక్ట్ అప్లై చేసుకోవచ్చు, డైరెక్ట్ జుట్టు కూడా పెట్టుకోవచ్చు కాబట్టి అదైతే మనకి ఎప్పుడైనా అవైలబుల్గా ఉంటుంది కదా. ఈ ఆకు అయితే అవైలబుల్గా ఉండదు కాబట్టి నేనైతే పొలం దగ్గరికి వెళ్ళి తెచ్చుకొని నీట్గా వాష్ చేసుకున్న తర్వాత డైరెక్ట్ అయినా ఇట్లనే ఆకులు మొత్తం ఆయిల్లో ఉడకబెట్టవచ్చు, లేదంటే కచ్చపచ్చ కూడా దంచేసుకోవచ్చు. దంచడం వల్ల తొందరగా దాంట్లో ఉన్న ఇంపార్టెంట్ అన్నీ పసరు మొత్తం నూనెలోకి ఇంకుతుంది. నూనె మాత్రం కాగిందా లేదా అని మంచి గ్రీన్ కలర్ ఉంటుంది. అసలు నూనె ఉడికేటప్పుడు కూడా స్మెల్ అయితే సూపర్ వస్తుంది. అసలు మన నువ్వులు ఉంటాయి కదా, నువ్వుల నూనె లాగానే స్మెల్ అయితే మంచిగా వస్తుంది. అసలు చాలా అంటే చాలా ఇల్లు మొత్తం స్మెల్లే వస్తుంది, అంత మంచి స్మెల్. అయితే ఈ నూనెని మనకు ఆ బ్రింగ్రాజ్ ఉంది కదా, దాన్ని దంచిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకుంటే ఆ బౌల్తోనే 2 బౌల్స్ ఆయిల్ వేసుకోవాలి. క్వాంటిటీ వేసుకున్న తర్వాత మంచిగా కలిపి, అంటే ఫస్ట్ పెనం పెట్టుకున్న తర్వాత పెనంలో ఆయిల్ వేసి ఒక 2 నిమిషాలు కాగిన తర్వాత మనం దంచి పెట్టుకున్న బ్రింగ్రాజ్ ఉంది కదా, దాన్ని అయితే అందులో వేసుకోవాలి. దాంట్లో వేసుకున్న తర్వాత సిమ్లోనే ఉంచి ప్రాసెస్ అంతా చేసుకోవాలి. ప్రాసెస్ చేసేటప్పుడు నూనెలో వేయగానే చిటా అంటుంది. పచ్చిదనం పోయేంతసేపు మంచిగా ఫ్రై చేసుకోవాలి. అందులో చూడండి, నేనైతే పెనం పెట్టుకున్నాను. మనకు కావాల్సినంత ఆయిల్ అయితే వేసేసుకుందాం. నా దగ్గర అయితే మళ్ళీ సమ్మర్ కావాలి కదా అని చెప్పి నేనైతే కొంచెం ఎక్కువ వేసుకుంటున్నాను, మళ్ళీ దొరకదని ఆయిల్ వేసుకున్న తర్వాత 2 నిమిషాలు అయితే కాగనియాలి ఆయిల్ని. అంటే కొంతమంది ఏమో డైరెక్ట్ 2 కలిపి వేసి పెట్టుకుంటారు, కానీ నేనైతే అట్లా చేయలేదు. ఇట్లా చూడండి, దాంట్లో పసరు మొత్తం వేసేసినాను. చూడండి, ఒకే దగ్గర ముద్ద అవుతుంది. దాన్ని కొంచెం సేపు స్లోగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత అదైతే ఉడకడం స్టార్ట్ అవుతుంది. అయితే నేను కొన్ని పూలేమో డైరెక్ట్ అందులో దంచాను. నాకైతే ఆయిల్ ఆల్మోస్ట్ అయిపోయిందండి. చూడండి పక్కకు మొత్తం వచ్చేస్తుంది, అది మొత్తం ఫ్రై లాగా అయిపోతుంది. ఆయిల్ మొత్తం సపరేట్ అవ్వడం, మళ్ళీ పచ్చిది మొత్తం బ్రింగ్రాజ్ ఉంది కదా, మనం దంచేసుకున్న బ్రింగ్రాజ్ కూడా సపరేట్ అవుతుంది. మొత్తం ప్యూర్ గ్రీన్ కలర్లో వస్తుంది. చూడండి ఒకసారి, మొత్తం గ్రీన్ కలర్ వస్తుంది. మంచి స్మెల్తో గ్రీన్లో చూడడానికి మస్తు మంచిగా ఉంటుంది. అయితే ఇట్లా చేసి ఒకసారి ట్రై చేయండి మీ హెయిర్కి పెట్టుకొని. చాలా అంటే చాలా గ్రోత్ వస్తుంది. ఒక 1 or 2 months పెట్టుకొని చూడండి, చాలా అంటే చాలా గ్రోత్ అవుతుంది. హెయిర్కు తెల్లెంటికలు ఉన్న అవి కూడా పోతాయి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ట్రై చేసి కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.